చదవండి మంచు తాకిన ప్రేమ. రచన చైత్రశ్రీ సాయిజ్యోతి. గడం వసంతశ్రీ. చూడు హిమ, నువ్వెన్నైనా చెప్పు, ఆ రవికాంత్ని నీ ప్రేమను నేను అంగీకరించలేను. అసలు ఈ ప్రభాకర్ని కాదనుకోవటానికి ఒక్క కారణం చెప్పు. ఒక్క కారణం కాదు నాన్న, 100 కారణాలు ఉన్నాయి. కానీ అవి చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదు అని మనసులో అనుకుంటూ, నాన్న నువ్వు పైకి కనిపించేదే నిజం, కనిపించింది అబద్ధం అనే భ్రమలో ఉన్నావు. ఆ ప్రభాకర్ నేను తన మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. నాతో చెప్పే ధైర్యం లేక మనసులోనే గొనుక్కుంటుంది. అతనితో నీ భవిష్యత్తును ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంటుందమ్మా. ఈ వయసులో మీరు అనుకునేది ప్రేమ ఒక భ్రమ, అది ఒట్టి ఆకర్షణ మాత్రమే. ఏ తండ్రి అయినా తన కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళే చోట కళ్ళు మూసుకుని బతికేయాలి అని అనుకుంటాడు. నేను నీ శత్రువుని కాదురా, నాన్నని. అందుకే నీకు అన్ని విధాలుగా సరిపోయే సంబంధం తీసుకొచ్చాను. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్తాను చూడు. ఆ రవికాంత్ ఎన్ని సంవత్సరాల నుంచి బీటెక్లోనే ఉన్నాడు కదా, తన డిగ్రీ కూడా తను పూర్తి చేయలేకపోతున్నాడు. నాన్న తనకి చదువు పట్ల అంత ఇంట్రెస్ట్ లేదు, తన గోల్ మొత్తం మూవీ డైరెక్టర్ అవ్వాలని. సరే, అక్కడికే వస్తున్నా. మరి తనకు నచ్చిన రంగంలో ఇప్పటివరకు ఏమైనా అభివృద్ధి సాధించాడా? ఒక్క దానిలోనైనా గుర్తింపు తెచ్చుకున్నాడా? నాన్న తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పైగా తను వేరే వాళ్ళకి ఎడిటింగ్లో, డైరెక్షన్లో, షూటింగ్లో హెల్ప్ చేస్తున్నాడు. డబ్బుల కోసం ఇప్పుడు తను ఓన్గా ప్రయత్నించడం మొదలుపెట్టాడు. హిమ, అతను నీకు చెప్పిన మాయ మాటలు నాకు చెప్పకు. అదే మన ప్రభాకర్ విషయంలో చూడు. చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్. క్యాంపస్లో జాబ్ వచ్చినప్పటికీ నాన్న బిజినెస్ని డెవలప్ చేయాలని ఆ కంపెనీకి అతి చిన్న వయసులోనే సీఈఓ అయ్యాడు. ఇంతకు మించిన బెస్ట్ పర్సన్ నీకు దొరుకుతాడా? ఆ మాటలకు హిమకు ఎంతో చిరాగ్గా అనిపిస్తుంది. రవికాంత్ని తక్కువ చేసి ఆ ప్రభాకర్ని పొగుడుతుంటే మనసులో ఎంత ఇరిటేటింగ్గా ఉన్నప్పటికీ ఓపికగా మాట్లాడుతుంది. నాన్న నా రవికాంత్ క్యారెక్టర్లో శిఖరమలే ఉంటాడు, ఈ ప్రభాకరు క్యారెక్టర్లో పాతాళంలోకి దిగిపోయి ఉంటాడు. కానీ నీకు ఇది అర్థమయ్యేలా ఎలా చెప్పను నాన్న అని మనసులో గొనుక్కుంటుంది. హిమ, నీ మౌనమే నా ప్రశ్నలన్నిటికీ సమాధానం అని నాకు అర్థమైంది. కాబట్టి జరిగినవన్నీ మర్చిపోయి మనసులో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసివేసి జరగబోయే వాటికి సిద్ధంగా ఉండు. అందరికీ అదే మంచిది. ఆ మాటలకు హిమకు ఒక్కసారిగా దుఃఖం పొంగి వచ్చింది. వచ్చే ఏడుపుని అతి కష్టం మీద ఆపుకుంటూ, నాన్న నేను మౌనంగా ఉన్నానంటే నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాదు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితులు లేవు. ఏంటి అన్నాడు హిమబిందు నాన్న. అవును నాన్న. ఏంటే మీ నాన్నగారితో ఇలానైనా మాట్లాడేది? నువ్వు ఆగమ్మా. నాన్న కొంచెంసేపు రవికాంత్ విషయం, నా ప్రేమ విషయం పక్కన పెట్టండి. నేను అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోను. బీటెక్ పూర్తి చేయాలి, ఆ తర్వాత జాబ్ చేయాలి, అప్పుడే పెళ్ళి అంటూ ఖచ్చితమైన తన నిర్ణయాన్ని చెప్పి చకచక తన రూమ్లోకి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. నన్ను క్షమించండి నాన్న, అలా మాట్లాడినందుకు నాకు వేరే మార్గం కనిపించటం లేదు. ఆవేశంతో ఊగిపోతూ హిమబిందు గది దగ్గరికి వెళ్తున్న నాన్నని వాళ్ళమ్మ ఆపుతుంది. ఏంటండి ఆ ఆవేశం? అదేదో చిన్నపిల్ల తెలియక మాట్లాడింది. కొన్ని రోజులు గడిస్తే అంతా సర్దుమణుగుతుందిలే. అదేమి చిన్నపిల్ల కాదు, అరకు వెళ్ళింది ఆ రవికాంత్ను కలవడానికి. ఆ విషయం ప్రభాకర్ నాకు చెప్పాడు. వైజాగ్లో పనుండి వెళ్ళాడట. అక్కడ అది కనిపించడంతో మాట్లాడదామని వెళ్ళాడంట. ఇది అక్కడ ఆ రవికాంత్తో మాట్లాడడం చూసి మౌనంగా తిరిగి వచ్చేసాడంట. ఇంత తెలిసినా ఆ అబ్బాయి ఏమంటున్నాడో తెలుసా? అంకుల్, హిమబిందు తప్పేం లేదు, ఆ రవికాంత్ ఏదో మాయ చేస్తున్నాడు, తన్ని మెల్లగా ఒప్పించండి, నేను తన కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తానని అంటున్నాడు. అంత గొప్ప మనసు అతుంది. ఈ పిచ్చిదానికి అది అర్థం కావట్లేదు. చూడిందిరా, 4 రోజులు టైం ఇస్తున్నా. ఈ 4 రోజుల్లో దాని మనసు మార్చి పెళ్లికి ఒప్పించు. అది ఒప్పుకోకపోతే బలవంతంగానైనా పెళ్లి జరిపిస్తా. ఎందుకంటే నా కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యం. అది ఇప్పుడు బాధపడచ్చు, కానీ రేపు సంతోషంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. గదిలో ఉన్న హిమకు ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. అంటే నాకు తెలియకుండా నా వెనుక నీడలాగా నన్ను ఫాలో అవుతున్నాడు అనమాట ఈ ప్రభాకర్. రవికాంత్ చెప్పింది నిజమే, అతనికి పెద్ద నెట్వర్క్ ఉంది. 4 రోజుల్లో ఒప్పుకోకపోతే బలవంతంగా చేస్తారంట పెళ్ళి. నేను మనిషిని అనుకుంటున్నారా లేదా బానిసని అనుకుంటున్నారా నాన్న? ఎందుకు నాన్న ఇలా మారిపోయావు? నా ఇష్టాన్ని, నా అభిప్రాయాన్ని గౌరవించి నువ్వు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ
జవాబు దొరకని ప్రశ్నల వైపు అన్వేషణ మొదలుపెట్టింది హిమబిందు. ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? 10 days క్రితం జరిగింది బబ్లు. చివరిసారిగా హిమాని ఎప్పుడు కలిసావు? అదేరా నీకు చెప్పా కదా మా అరక్ స్టోరీ. ఆ రోజు అమ్మని కలిసి వస్తాను, వెయిట్ చేయని చెప్పి వెళ్ళి వచ్చి చూసేసరికి హిమ లేదు. తర్వాత 2 daysకి ఇదిగో ఇదంతా మెసేజ్లో చెప్పింది. తను కాల్ చేసే వరకు నేను చేయొద్దని, 4 రోజుల తర్వాత తన నిర్ణయం ఇంట్లో చెప్పమన్నారని, వాళ్ళ నాన్న తనతో మాట్లాడటం మానేశారా అని చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా? ఏమో బబ్బులు, ఏమీ అర్థం కావట్లేదు. దేని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నా. రవికాంత్కి ఇంతలో అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ రావడంతో, రే బబ్లు, ఎవరు అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నారా? ఒకవేళ హిమానేమో, లిఫ్ట్ చేసి మాట్లాడరా. హలో హలో, మాట్లాడేది రవికాంతేనా అండి? అవునండి, మీరెవరు? మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందండి అంటూ యాక్సిడెంట్ అయిన అడ్రస్ చెప్పి అవతల వ్యక్తి కాల్ కట్ చేస్తాడు. రే బబ్లు, నాన్నకి యాక్సిడెంట్ అయిందంట, నేను మళ్ళీ కలుస్తాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు. రవికాంత్ బైక్ స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అసలే కంగారుగా ఉన్న రవికాంత్ని మరింత ఇబ్బంది పెట్టడం కోసమే అన్నట్లుగా బైకు సడన్గా ఆగిపోతుంది. చా, దీనికేమైంది ఇప్పుడు అంటూ బైక్ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా అమ్మ నుండి ఫోన్ రావడంతో అమ్మకి ఇదేం చెప్పకూడదని మామూలుగాని, హలో అమ్మా. రే రవి, ఎక్కడున్నావు? వచ్చేటప్పుడు మీ నాన్నగారికి ఎప్పుడు తీసుకొచ్చే మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని ఇంటికి రా. అమ్మ, నాన్న ఇంట్లోనే ఉన్నారుగా, ఏమీ కాలేదుగా? ఇంట్లోనే ఉన్నారా? మీ నాన్నగారు అయినా ఆయనకేమవుతుంది? ఇప్పుడే కప్పు కాఫీ తాగి తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నారు. ఎందుకు అలా అడుగుతున్నావు? ఏమీ లేదమ్మా. సరే ఉంటాను, వచ్చేటప్పుడు మెడిసిన్ తీసుకుని వస్తానులే, బాయ్. ఇదంతా ఎవరు చేసుంటారు? ఏమీ అర్థం కావట్లేదు. సర్లే, నాన్నకైతే ఏమీ కాలేదు కదా అని కొంచెం ఊపిరి పీల్చుకొని బైక్ స్టార్ట్ చేస్తాడు. జేబులో ఉన్న ఫోన్ మళ్ళీ రింగ్ అవడంతో మళ్ళీ ఎవడ్రా బాబు అనుకొని ఫోన్ చేతిలోకి తీసుకుని, ఇదేంటి ఈ ప్రభాకర్ వీడియో కాల్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయాలా వద్దా? అయినా వీడికి భయపడేదేంటి? లిఫ్ట్ చేద్దామనుకొని గ్రీన్ బటన్పై క్లిక్ చేసి, ఏంటి నాకు ఫోన్ చేసావు? కూల్ రవికాంత్, కూల్. ఏంటి, ఏం చేయాలో అర్థం కాక పిచ్చితో జుట్టు పీక్కుంటున్నావా? నాకు చాలా సంతోషంగా ఉందిరా. నిన్ను ఎలా చూడాలనుకున్నాను అలానే చూస్తున్నా. కాకపోతే ఒక చిన్న అసంతృప్తి. నీ మాటల్లో పొగరు, కళ్ళల్లో కాన్ఫిడెన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు రోరై. హిమబిందు నీ పక్కనే ఉంటుందనే కదా నీ ధైర్యం. తగ్గిస్తా, ధైర్యాన్ని కూడా తగ్గిస్తా. నీ కళ్ళల్లో భయం, గొంతులో వణుకు వింటా, రాసి పెట్టుకో. దాన్ని ఎలాగైనా పెళ్లి చేసుకుంటా. నీ ప్రేమను నీకు కాకుండా చేస్తా. నీ హిమబిందుని నా సొంతం చేసుకుంటా. రే ప్రభాకర్, అది ఇది కాదు, తన పేరు హిమబిందు. జాగ్రత్తగా మాట్లాడు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రే రవి, నీ దగ్గర రెస్పెక్ట్ నేర్చుకునే పరిస్థితిలో నేను లేనులే. త్వరలో మా వెడ్డింగ్ కార్డు అందుకోవడానికి రెడీగా ఉండు అంటూ కాల్ కట్ చేస్తాడు ప్రభాకర్. రవి, వాళ్ళు ఎందుకో బాగా గుర్తొస్తున్నావు. ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉండగలిగాను, కానీ ఇవాళ మాట్లాడాలనిపిస్తుంది. నిన్ను గట్టిగా హక్ చేసుకుని తనివి తీరా ఏడవాళ్ళంది. నేను ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అసలు నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా కల్లో కూడా అనుకోలేదు అని అనుకుంటూ తనలో తాను మదన పడుతూ నిద్ర రాక లేచి అటు ఇటు తిరుగుతూ, ఇక నా వల్ల కాదు, తనకు కాల్ చేసి మాట్లాడతాను. టైం 12 అవుతుంది, నిద్రపోతాడా? నాకు రాని నిద్ర తనకు వస్తుందా? మొదట తన ఫోన్ నుండి చేద్దామనుకొని, వద్దు, దీని నుండి వద్దు, రవి ఇచ్చిన మొబైల్ ఉంది, దాని నుండి చేస్తా, అదే సేఫ్. నిద్ర రాక మొబైల్లో హిమబిందు యాక్ట్ చేసిన వీడియోస్ చూస్తున్న రవికాంత్కి మొబైల్ స్క్రీన్పై హిమబిందు నెంబర్ కనిపించడంతో పోతున్న ప్రాణం నిలబడినట్లు అనిపించి వెంటనే లిఫ్ట్ చేసి, ఏంటి మా ఫోన్ చేయడానికి ఇన్ని రోజులు పట్టిందా? ఏం చేయను రవికాంత్, అంతా నీకు కూడా తెలుసు కదా. హే, ఏదో సరదాగా అన్నానులే. ఎలా ఉన్నావు హిమా? నీ ప్రేమలో ఉన్నాను కదా. బాగానే ఉన్నా, కానీ నీ సన్నిధిలో లేనందుకు కొంచెం బాధలో ఉన్నా. అబ్బబ్బబ్బా, సూపర్, ఎంత పొయిటిక్ స్టైల్లో చెప్పావు హిమా. నేను ఇచ్చిన బుక్కు బాగా చదివేసినట్టున్నావు. ఇట్టే కవిత్వం వదిలేస్తున్నావుగా. ఎంతైనా నీ తింగర్ని కదా, ఆ మాత్రం ఉండాలి మరి. ఇద్దరు బాధలన్నీ మర్చిపోయి ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటారు. ప్రేమలో ఉన్న
మహత్యం అదేనేమో. ఎన్ని ఇబ్బందులను చవి చూసినప్పటికీ ఒక్క 10 నిమిషాలు మనసుకు నచ్చిన వారితో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దానికి వీరిద్దరే నిదర్శనం. ఇంతకి నువ్వేం చేస్తున్నావు రవి? నేనా? నేను పెళ్లి చేసుకున్న తర్వాత నీకెప్పుడైనా నిద్ర రాలేదనుకో, జోలపాట పాడి నిన్ను నిద్రపుచ్చటానికి ఒక మంచి పాటను రాస్తున్నా. అవునా? ఏది చెప్పు వింటా. హిమా, ఇది అలా ఇలా ఎలాగో వింటే అర్థం కాదు. మనసులో ఉన్న ఆలోచనలు పక్కన పెట్టి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా హృదయంతో వింటే అర్థమవుతుంది. అప్పుడే ఆ ఫీల్ నీకు తెలుస్తుంది. ఓకే సార్, అలాగే వింటాను, చెప్పండి.